రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. బీజేపీ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని విమర్శించారు. సమన్యాయం, సమానత్వం కొరకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు బీజేపీ లీడర్స్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరతమాత మహాహారతి కార్యక్రమం కలర్ఫుల్ గా ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాహుల్ కు అంబేద్కర్ స్ఫూర్తి అర్థం కాదన్నారు. రాజ్యాంగాన్ని కాలరాసి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని తెలిపారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో దేశాన్ని జైలుగా మార్చి పౌర హక్కులను అణగదొక్కిన విషయాలు రాహుల్ కు తెలియదన్నారు కిషన్ రెడ్డి. రాజ్యాంగాన్ని చదివిన పాపాన పోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆయనకు అర్థం కాదు. ఏ రకంగా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాంలో, వాళ్ళ కుటుంబ హయాంలో ఏ రకంగా అవహేళన చేశారో, అవమానం చేశారో, రాజ్యాంగ హక్కులను, పౌర హక్కులను ఏ రకంగా ఈ దేశంలో అణిచివేశారో రాహుల్ గాంధీకి అర్థం కాదు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బాలకృష్ణ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి ఆయన్ను శాలువాతో సత్కరించారు. కిషన్ రెడ్డిని బాలకృష్ణ పుష్పగుచ్చాలతో సత్కరించారు. తర్వాత ఇరువురు సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ తరపున బాలకృష్ణకు విషెస్ చెప్పారు కిషన్ రెడ్డి. పద్మభూషణ్ ప్రకటనతో ఆనందంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు, దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో నిజంగా మేము భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము. అంబేద్కర్ ను కాంగ్రెస్ మొదటి నుంచి అవమానించిందని ఆరోపించారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. అధికార దాహంతో కాంగ్రెస్ నేతలు అనేకసార్లు రాజ్యాంగాన్ని మార్చారని విమర్శించారు. సమన్యాయం, సమానత్వం కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు లక్ష్మణ్. అడుగడుగునా కూడా ఆనాడు మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అవమానపరిచింది, అవహేళన చేసింది, ఈనాటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద. అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా తమ అధికార దాహంతో ఎప్పటికప్పుడు కూడా మరి రాజ్యాంగాన్ని మార్చుకుంటూ ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఊరేగిస్తూ ఉంటారు. ఇక ఇవాటి నుంచి సంవిధాన్ అభియాన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏడాది పాటు ఈ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తామన్నారు. ఏడాది పాటు హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు కిషన్ రెడ్డి.